దావీదు దేవుని మందిరాన్ని కట్టాలి అని ఆశపడినప్పుడు దేవుడు దావీదుతో చెప్తూ ఉంటాడు, నువ్వు నా మందిరం కట్టడానికి ఆశపడుచున్నావే, నేను నీ కుటుంబాన్ని కడతాను, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్పేసి దేవుడు దావీదుకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ కుటుంబం కట్టబడాలి అని అంటే, దేవుడు నీ పని చేయాలి అని అంటే, నీవు కూడా ఆయన పని చేయాలి. ఆమేన్. ఎప్పుడైతే దేవుని పని చేస్తూ ఉంటావో, దేవుని రాజ్యాన్ని కడతా ఉంటావో, అప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి దేవుని పని చేయు, దేవుని స్వార్థ ప్రకటించు, అనేకులకు ఆయన గురించి తెలియజేయు. అంతేకాకుండా మందిరానికి వెళ్తూ ఉన్నట్లయితే నీ సేవకులకి నువ్వు సహకరించు. దేవుని యొక్క పనిలో వారికి తోడ్పాటు కలిగి ఉండు. మందిర పని యొక్క విషయంలోనేమి, లేకపోతే ఏదైనా మీటింగ్ విషయంలోనేమి దేవుని పని చేసేటటువంటి వాడిగా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్.